ప్రశ్న ఆయుధం 75 ఏళ్ల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని దళిత బహుజన ఫ్రంట్ విన్నపించింది. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పెద్దలింగన్న గారి శంకర్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక పండుగలాగా ఒక ఉత్సవంలాగా జరపాలని చెప్పి దళిత్ బహుజన ఫ్రంట్ వివిధ సంఘాలుగా నిర్ణయించుకోవడం జరిగింది. నవంబర్ 26 నాడు కూడా ఈ దేశ పార్లమెంటు అదేవిధంగా రాజ్యసభ ఒక సంయుక్త సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు దీన్ని ఉత్సవంగా మేము ప్రకటిస్తున్నామంటే కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపాడు. భారత రాజ్యాంగం అమల్లో కాకముందు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, మైనార్టీలకు చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసే హక్కు లేదు, సంపదను కూడబెట్టుకునే హక్కు లేదు. ఒక చట్టబద్ధంగా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలోని కోట్లాది మందికి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు చదువుకునే హక్కు వచ్చింది, ఉద్యోగం చేసే హక్కు వచ్చింది, భూమి సంపాదించుకునే హక్కు వచ్చింది.